హలో అండి, అందరికీ నమస్కారం. సలాం లేకు అందరికీ. సహారా ఛానల్. ఈరోజు నేను పరోటాతో పాటు ఉల్లగడ్డ చిరాకుతో కుర్మా చేస్తున్నానండి. ఎలా చేస్తున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు చిరాకు ఆలు కుర్మా చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ నేను ఉల్లగడ్డ తీసుకున్నాను, 2 కట్టలు చిరాకు తీసుకున్నాను, ఎండు కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, ఎర్రగడ్డలు, దాల్చిన చెక్క తీసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఇప్పుడు చెక్కాలండి కూడా వేసుకున్నాం. ఇది బ్రౌన్ కలర్ రావాలండి. అప్పుడు టమాటా వేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను. కుర్మా కదండి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. ఇందాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయినా నేను చెప్పడానికి, ఇప్పుడు వేస్తున్నాను. పెరుగు కూడా వేస్తామండి. ఇందాక చెప్పిపోయినా 2 చెప్పడానికి, సారీ అండి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాం దాంట్లో. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాను. దీంట్లో టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు కారం వేస్తున్నాను. కొంచెం కారం అయితే ఎక్కువగా వేయకూడదండి. ఇది కొంచెమే వేస్తున్నాను నేనైతే. ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, పసుపు కొంచెం వేస్తున్నాను. గరం మసాలా వేసుకున్నా. పెరుగు, ఇప్పుడు బాగా కలిపేసి దీంట్లో చిరాకు వేసుకున్నాను. ఇప్పుడు చిరాకు ఆకు వేసుకున్నాం. నేను 2 కట్టలు తీసుకున్నాను. సన్నగా ఈ మాత్రంగా కట్ చేసుకోవాలి. ఇది కిచిడీకి అయినా కానీ బాగుంటుందండి. ఇది అన్నం రైస్లో అయినా కానీ, కిచిడీలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఈ ఆకు ఇంకా మెత్తబడాలండి. ఇది చపాతీలో అయినా కానీ, మామూలుగా అన్నం రైస్లో అయినా కానీ, బగారా రైస్లో అయినా కానీ, కిచిడీలో అయినా కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను పొరాటాలో చేస్తున్నానండి. ఇది ఇప్పుడు నమసేపు 5 నిమిషాలు మూత పెట్టుకున్నాను దీని మీద. ఇప్పుడు ఉల్లగడ్డలు వేసుకుందామండి దీంట్లో. ఇది బాగా వేగిన తర్వాత లాస్ట్లో మేము కొబ్బరి మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేద్దాం. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేద్దామండి. అప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాం. అప్పుడు దాకా మూత వేస్తున్నాం. ఉల్లగడ్డలు అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు కొబ్బరి మసాలా వేసుకున్నాం. బాగా కలుపుకొని ఇంకా 2 నిమిషాలు మూత పెట్టుకున్నామండి. అయిపోయింది ఆలు కుర్మా. చిరాకు కూర ఎట్టుంది చూసారు కదా. ఇది ఈరోజు నేను చపాతీ చేశానండి. చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఆలు కుర్మా. చూసేది కదండి, అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసుకున్నాం దీనిపైన. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగుందో ఆలు చిరాకుతో కుర్మా. చపాతీలకు సూపర్గా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. నా ఛానల్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.